వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. కాకి మరియు నక్క. ఒక అందమైన గ్రామంలో పెద్ద చెట్ల మధ్య ఒక కాకి నివసించేది. అది తెలివైనది కానీ కొంచెం అహంకారము కలిగినది. ఒక రోజు కాకి ఆకలితో చెట్టు మీద కూర్చుని దానికోసం ఏదైనా తినడానికి వెతుకుతూ ఉండగా రొట్టె ముక్క కనిపించింది. కాకి వెంటనే తన ముక్కుతో రొట్టె ముక్కను పట్టుకుని మళ్లీ చెట్టు పైకి ఎగిరి వెళ్ళింది. చెట్టు కొమ్మపై కూర్చొని రొట్టెను తినడానికి సిద్ధమవుతూ ఉండగా అటుగా ఓ నక్క వచ్చింది. నక్క ఆశగా చూస్తూ కాకి చేతిలో ఉన్న రొట్టెను గమనించింది. దానికి వెంటనే ఆకలి వేయసాగింది. ఏం చేసినా ఈ రొట్టెను చేజిక్కించుకోవాలి అని అది మదిలో అనుకుంది. నక్క తెలివైనది. బలవంతంగా తీసుకోవడం కంటే తన తెలివిని ఉపయోగించి కాకిని మోసం చేయాలని భావించింది. నక్క తెలివిగా కాకిని చూసి ముచ్చటగా మాట్లాడటం మొదలుపెట్టింది. నక్క, ఓహ్, ఎంత అందమైన కాకివి! నీ రెక్కలు నలుపు మైనంలా ఎండలో మెరిసిపోతున్నాయి. నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు. కాకి గర్వంగా నవ్వుకుంది. నాకు నిజంగా ఇంత అందముందా అని తన మనసులో అనుకుంది. నక్క మాటలను కొనసాగించింది. కాని ఒక్క సందేహం ఉంది కాకి అక్కా, ఇంత అందంగా ఉన్న నువ్వు పాడతావు కూడానా? కాకి ఆశ్చర్యపోయింది. నా గొంతు బాగుందా అని అది ఆశ్చర్యంతో ఆలోచించసాగింది. నక్క తన మాటలను మరింత మధురంగా మలిచింది. నీ పాట వినడం నిజంగా అదృష్టం. ఇంత అందమైన కాకికి మధురమైన గొంతు కూడా ఉంటుందా? కాకికి నక్క మాటలు వినగానే గర్వం ఎక్కువైపోయింది. నిజంగా నా గొంతు అద్భుతంగా ఉందని అందరూ అనుకుంటారా? అనుకుని తాను కూడా మురిసిపోయింది. అయితే నేను ఇప్పుడు ఒక అద్భుతమైన పాట పాడి చూపిస్తాను అని కాకి చెప్పింది. కాకి గర్వంగా గొంతు తెరిచి కా కా అని కూసింది. అంతే, కాకి నోటిలో ఉన్న రొట్టె ముక్క నేల మీద పడిపోయింది. నక్క దాన్ని గమనించగానే వెంటనే పరుగెత్తి వెళ్లి ఆ రొట్టె ముక్కను పట్టేసింది. నక్క తన పథకం విజయవంతమైనందుకు సంతోషించింది. నక్క నవ్వుతూ, ఓహ్ కాకి, ఎంత తెలివైనదానివని నువ్వు అనుకున్నావో కాని నాకంటే తెలివైనవాడివి కాదు. మోసగాళ్ల మాటలు నమ్మితే ఇలానే అవుతుంది అంటూ రొట్టె ముక్కను కొరికి తినడం ప్రారంభించింది. కాకి ఆ సమయానికి తాను మోసపోయానని తెలుసుకుంది. తన పొరపాటు వల్ల ఆహారాన్ని కోల్పోయిందని గ్రహించింది. తరువాత ఇక చేసేదేమీ లేదు. ఇక నుంచి అలాంటి మోసగాళ్లను నమ్మకూడదు అని తను నిశ్చయించుకుంది. నీతి: మోసగాళ్ల మాటలను నమ్మకూడదు. తెలివిగా ఉండాలి. Thank you so much for watching. Please like, share and subscribe.